హాయ్ ఫ్రెండ్స్. ఒక సాధువు ఊర్లని తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకుంటాడు. అక్కడ వీధుల్లో తిరుగుతుండగా ఒక బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీసుకొని దీనివల్ల నాకు ఎలాంటి ఉపయోగం కానీ అవసరం కానీ లేదు, ఇంకెవరికైనా ఇద్దామని దాని అవసరం ఉన్న వాళ్ళ కోసము యాచించే వాళ్ళ కోసం చూస్తాడు. ఎవరు కనిపించరు. అక్కడ ప్రజలంతా సంతోషంతో సంతృప్తిగా ఉండేది చూసి ఆ సాధువుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లే కొంచెం ముందరకు వెళ్తుంటే ఆ రాజ్యాన్ని పాలించే రాజు కొంతమంది సైన్యంతో వస్తూ ఆ రాజు సాధువు దగ్గరికి వస్తాడు. నేను రాజ్య విస్తరణ గురించి దండయాత్రకు వెళ్తున్నాను, నాకు విజయం కలగాలని ఆశీర్వదించని సాధువుని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు బంగారు నాణ్యం తీసిస్తాడు. రాజు ఆశ్చర్యపోతాడు. సాధువు నవ్వి, ఇది మీ రాజ్యంలోనే దొరికింది, దీని అవసరం నాకు లేదు, ఇక్కడ ఇంకెవరికన్నా ఇస్తామంటే అందరూ సంతృప్తితో ఉన్నారు, ఉన్నదాంతో సంతృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాట పడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపించారు, అందుకే మీకు ఇచ్చానని అంటాడు. అప్పుడు రాజు అంతరార్థం గ్రహించి దండయాత్రకు వెళ్ళాలనే ఆలోచన విరమించుకొని వెనుదిరిగి వెళ్ళిపోతాడు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే నిరంతరము లేని దాని కోసం ఆరాట పడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.